హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఇవాళైతే మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం అనమాట. వరల్డ్ అయితే మొత్తం అన్ని క్రియేట్ చేసుకున్నాను. లెట్స్ ప్లే అనమాట. సో స్టార్ట్ చేద్దాం, క్రియేట్ చేద్దాం వరల్డ్ని. సో మైన్క్రాఫ్ట్ గురించి నాకు తెలుసు అనమాట. సో క్రాష్ అయింది. వరల్డ్ లోడ్ అయిన తర్వాత కలుద్దాం గైస్. సో వరల్డ్ అయితే లోడ్ అయిపోయింది అనమాట. సో వరల్డ్ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ దగ్గరలో ఒక్క ట్రీ కూడా లేదు. సో గైస్ ఇటు పక్క అయితే విలేజ్ ఉందన్నమాట. సో ఇప్పుడైతే విలేజ్ నుంచి ఏమీ లూట్ చేయను. అనమాట. ఒక బెడ్ మాత్రమే తీసుకుంటాను. లూటింగ్ గురించి మళ్ళీ సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. బాబు ఇంకా నైట్ అవ్వలేదమ్మా, పడుకుంటున్నారు. బెడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ట్రీస్ కనిపించిన తర్వాత ట్రీస్ అయితే కనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు వుడ్ని అయితే బ్రేక్ చేద్దాం. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని మీదన్నీ కట్ చేసుకున్నాం. అప్పుడే హంగర్ 1% దిగిపోయింది. వీళ్ళకి ఎప్పుడు నేను వీడియో తీసేటప్పుడు కొత్త కేసు అన్నీ. ఇది ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ కూడా నేను ఇప్పుడు రికార్డింగ్ చేసినప్పుడు కొత్తది అన్నమాట. తొందరగా వీడియోని సెండ్ చేయాలి. క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఇప్పుడు స్వాట్ కూడా వస్తుందా. స్టిక్స్ కావాలి కదా, స్టిక్స్ స్వాట్ కాదు, పికాక్స్ అండ్ యాక్స్ అంతే. సో అప్పుడు మనం స్టోన్ కావాలి. స్టోన్ ఎక్కడికంటే ఎప్పుడో వెళ్తే దొరికిస్తుంది, కానీ మనకి రివెన్స్ అలాంటివి ఉంటే బెస్ట్ అన్నమాట. సో కోఆర్డినేషన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. కోఆర్డినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ అయితే పడ్డదన్నమాట. ఇంకా మనం వెళ్ళిపోవడమే. రివెన్స్ కేవ్స్ గురించి ఎత్తుక్కోవడం ఇప్పుడు మనం పరిస్థితి. బేసి ప్లేస్లో కట్టుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడ బేస్ కట్టుకుందాం గైస్. అంటే ఇదేదో ఉంది కదా, కాపర్ ఉందన్నమాట కింద. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి స్టోన్ కలెక్ట్ చేసుకోవాలి. పికాక్స్ బ్రేక్ అయ్యే వరకు కలెక్ట్ చేసుకుందాం గైస్. $13 వచ్చింది. ఓకే, నువ్వు ఎక్కడ? అండ్
పికాక్స్ అండ్ ఒక ఫర్నెస్ వన్ ఇక్కడ ప్లేస్ చేసి ఇప్పుడు దీని దృశ్యం చూద్దాం. కాపర్ ఎక్కువగా దొరకాలని కోరుకుందాం. సో ఎందుకంటే ఇప్పుడు కాపర్ గోధుమ కూడా ఉన్నారు, కాపర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. 9 దొరికింది. పికాక్స్ పడితే బర్న్ అవుతుంది గైస్. ఇది మనకు ప్లస్. యాక్స్ కూడా పడేద్దాం. ఇప్పుడు స్టోన్ కలెక్ట్ చేసుకుందాం అనమాట. ఇక్కడ డెడ్ బ్లాక్ ఉంది, అవసరం లేదు. ఎవడో చోట ప్లేస్ చేసేయండి అలాగా. పిక్ చంపేస్తాను రాకు. సో స్టోన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. హాఫ్ స్టాక్స్ స్టోన్ అయితే కలెక్ట్ చేసుకున్నాం గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి 2 వచ్చినాయి. మనం దీంతో ఏమి తీసుకోవాలి, ప్లాంక్స్ పెట్టేద్దాం. వస్తే లేదంటే లేదు. సో మనం ఒక పికాక్స్ తీసుకొని కింద కలపడం బెస్ట్. స్టోన్ పికాక్స్, కాపర్ పికాక్స్. అండ్ ఒక స్టోన్ స్వాట్ అక్కడ ఉంటాయి కదా, 2 చంపాలి కదా, అందుకోసం అన్నమాట. అన్ని వీటిని కలెక్ట్ చేసుకుందాం. ఇంకా మొత్తం తీసుకుని కన్వర్ట్ చేసుకుందాం. 8 స్టిక్స్ అయితే తీసుకుందాం. సో నేను మొబైల్ ఆడుతున్నాను గైస్. సో యాక్స్ అంతే. సో వీటిని అవసరం వీటిని అక్కడ పెట్టేసుకుందాం. అంతే. సో ఇంకా ఇది తీసుకుని వెళ్ళిపోవడమే. సో ఈ చీకట్లో ఏం కనిపించట్లేదు, బట్ ఇది మనకు కనిపించలేదు కదా గైస్. రివీన్ పెద్దదే, బట్ టార్చర్స్ చేసుకోవడానికి కాపర్ కావాలి. సో పైనుంచి వెళ్ళి అలా చూసుద్దాం అది ఎక్కడ ఉంది అని. ఇది ఇక్కడ ఉంది, చెట్ల మధ్యలో. చాలా డీప్గా ఉంది. చాలా డీప్గా ఉంది గైస్. ఐరన్ ఖచ్చితంగా దిగాల్సిందే. ఐరన్ ఉందంటే రిస్క్ చేసిన వాళ్ళం. కీప్ ఇన్వెంటరీ వాళ్ళలో ఉంది, భయపడకూడదు. రీస్పాన్ పాయింట్ పెట్టుకోవడం, రీస్పాన్ పాయింట్ పెట్టుకుని వెళ్ళడం బెస్ట్ అనుకుంటా. సో రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోయింది. ఐరన్ అక్కడ ఉంది. సో ఎక్కడ, ఇక్కడ ఉంది. ఇలా మన దగ్గర ఫుడ్ లేదు, దీన్ని మైండ్ చేయాలి. ఓయమ్మ ఎక్కడికి వెళ్తామండి, ఎక్కడికి వచ్చాను గైస్. అదండి డిగ్ చేసుకుని వెళ్దాం. ఒక దెబ్బ కొడితే చచ్చిపోతాం అనమాట. గైస్ ఇక్కడికి వచ్చాను, ఐరన్ తీసుకున్నాను. కింద కోల్ కూడా ఉందన్నమాట, కోల్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కాపర్ ఉంది.
నాకు హెల్త్ అయితే లేదన్నమాట. ఇంట్రెస్ట్ అయితే తినకుండా మీ ఎండలో పో కలుపుకో. ఓకే, అండ్ నాకు కాపర్ కూడా కావాలి. డైరెక్ట్ ఉంది కదా, వేస్ట్. ఓకే, సో హంగర్ వస్తుంది. రొట్టెలు వస్తుంటే తింటాను అనమాట. సో ఎక్స్పీ అండ్ ఇక్కడ ఇంకా ఉందా? అండ్ చూసేసాడయ్యో. సో మనకి ఎంత ఉంది? కోల్ 9 ఉంది. ఇక్కడ డార్క్ ఉంది కాబట్టి వస్తారు హాస్టల్ మాప్స్. ఎక్కడ ఉంది కోల్? ఎస్, ఇప్పుడు దాకా వచ్చాం. ఇంకా మనం డిక్ చేసుకుంటాం అనుకుంటా. గ్రానైట్కి రావాలి డైరెక్ట్. అండ్ డిక్ చేస్తాం గైస్. సో సో ఫుడ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నాకు తెలిసి ఇది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి తొందరగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ లాంగ్ అయ్యేటట్టే ఉంది. రివెన్ దొరికింది కదా మరి. స్కెలిటన్ మన కోసం వెయిట్ చేసినట్టున్నాడు. దొరకట్లేదు. ఇది ఆర్మర్ వేసుకున్నాడు. ఆర్మర్ డ్రాప్ చేస్తే బాగుంది. ఏడు ఒరే ఆగరా రై. ఆర్మర్ వేసుకున్నా. అదే ఆర్మర్ మెచ్చున్నట్టుంది. ఎన్చాంటెడ్ ఉంది కదా బో, అదే ఆర్మర్ లెక్క వచ్చింది అనమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ గోయింగ్ అప్. పైకి వెళ్ళాల్సిందే మనం. ఓకేనా గైస్, వెళ్ళి మనకి వెళ్దాం. సో లేకపోతే ఇలాగైనా పదం. మనకు అవసరం బాక్స్ చూద్దాం. అవసరం బాక్స్ కాబుల్ స్టోన్ ఎలాగైనా దొరికిస్తుంది కాబట్టి ఈజీగా చేస్తుంది కదా కాబుల్ స్టోన్. వాట్ ఇస్ దట్? ఏదైనా నాకుతుంది. ఇదో సో సక్సెస్ఫుల్గా పనిచేయాలన్నమాట. ఎంత ఉందండి సర్చింగ్? 10 ఉంది గైస్. తొందరగా అవగొట్టాయన్నమాట. ఓకేనా గైస్, this is for the episode guys. Thank you for watching and see you in the next one. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఉంటాను మరి. బై బాయ్.